చైన్ క్లీన్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ టిఫిన్ చేసాం, పర్లేదు బాగా ఉంది. నైవేద్యం అంట, నాగెట్టారు నైవేద్యం. క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇదిగో దీంతో తుడిచేసా పాత కొడతా. ఎక్కడే టిఫిన్ చేసా, నైవేద్యం. టిఫిన్ బాగానే ఉంది కానీ కొద్ది కాస్ట్ ఎక్కువ. కాస్ట్ ఎక్కువ ఉందిలే, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తే పెట్టిన పర్లా. చలో పూరి, మనకు ఫోన్ వచ్చింది. హ్యాపీ పూరి పోదాం. ఓ ఫస్ట్ గేర్లో జై గణేష్ మహారాజ్కి జై. పెట్రోల్ కొట్టించుకోవాలి అసలు లేదు. జై భవాని. వైజాగ్ బాగుంది, చాలా బాగుంది. రాత్రి కైలాసగిరి ఆర్కే బీచ్ వెళ్ళాను, చాలా బాగుంది. వాటర్ బ్లాడర్లో కూడా వాటర్ నింపేసాను ఇందులో వెనకాల దాంట్లో. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. జన్ 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 బా, ఎందాక దాకా ఒక్కపోసి సాగుడేసింది. కానీ వెంకటేశ్వర స్వామి మట్టుకి, అదే నరసింహస్వామి మట్టుకి చాలా బాగున్నాడు. ఆయన రూపంలో లేడు. కానీ పైకి వెళ్ళాను కదా, మీకు చూపిస్తాను. వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంటాను, దాటుకుని వచ్చి ఉంటారు మీరు ఈ వీడియో. ఇక్కడి నుంచి పూరి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఎందుకు ఆగా ఆలోచిస్తున్నాడంటే పంతులు గారు. వర్జు వెళ్ళిపోయేదాకా ఉంటాడు మాకు. ఉండరా బాబు, వర్జు వెళ్ళిపోయేదాకా ఉండు. 433 కిలోమీటర్లు ఇక్కడి నుంచి పూరి. 8 గంటలు చూపిస్తుంది. అంటే రోడ్డు బాగోదా అంటారా? రోడ్డు బాగుంటే సీదా వెళ్ళిపోవచ్చు. మనకి ఇదే బెనిఫిట్. అడ్వెంచర్ బైక్ ఉంటాయి, జమ్ అని వెళ్ళిపోవచ్చు. చలో చలో సంచారి చలో చలో. నిన్న కూడా అంతే, శివశంకి ఇలా ఎక్కా. ఇలా కొండ ఇలా ఉంది కొండ, ఇలా ఎక్కింది కొండ బండి. అందరూ ఇలా చూస్తారు. అన్న రూట్ అటు కదా అన్న, ఎదరించి అన్నాడు. వచ్చేటప్పుడు అటు దిగుతానులే అన్న. కానీ అంత మజా వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది వర్త్ అని వైజాగ్ ఈ బండి. జిప్ పెట్టలేదు నేను, ఇది పడిపోయినా ఇంకో సంకనాకలక. నేను అసలు పెట్రోల్ బంకులే లేవేంటయ్యా బాబా. ఫ్యూయల్ రేంజ్ 40కి వచ్చేసింది. 40కి వచ్చేసింది. నేను రాంగ్ రూట్లో వెళ్ళవలసి వస్తుంది ఇవాళ ఫస్ట్ టైం. ఇప్పుడు వరకు నేను ఎక్కడ ఉంది పెట్రోల్ బంక్ ఆఖరికి వెతకాలి అన్నట్టుంది నా బతుకు. ముద్దుగా అక్కడ కొట్టించేసుకుంటే వెళ్ళిపోను. గీరా వెళ్ళేటప్పుడు కొట్టించుకుందాం అని. ఇప్పుడు దోల తీరుతుంది. ఇప్పుడు ఇది ఎంత దూరం వెళ్ళి అక్కడ తిరగాలో. ఈరోజు ఇదే మన ఫస్ట్ ఫ్యూయల్ పంప్. కొడతారా ఆపుతారా అయ్యా? అయినా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక అక్కడ. లేదండి, ఒరిస్సా వెళ్తున్నాను. పూరి జగన్నాథ్ వెళ్తున్నాను. జాతర కాదండి, మామూలుగా. $14.64 పట్టింది. పెట్రోల్ కోసం గింగిరాలు తిప్పించేసారు నన్ను ఇవాళ. అక్కడి నుంచేమో ఆ దూరం ఆ లైన్లో అసలు ఆ లైన్లో పెట్రోల్ బంకుల్లో. ఇప్పుడు సింహాచలం వెళ్ళి వస్తాను, ఇంకా ఎక్సైజ్ ఉందండి. సింహాచలం వెళ్ళి వస్తాను, ఇంకా ఎక్సైజ్ ఉంది. సరే ఉంటానండి. అయ్యి బాబాయ్, ఇక్కడ పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టాలంటే దిగాలంట. సుక్కలు కనపడ్డాయి అయ్యా. జై భవాని.
చూడండి కొండలు ఎంత బాగున్నాయో. ఇందాక పిచ్చనా కూడా కట్టొచ్చాడా. రోడ్డు మటుకు ఎక్సలెంట్గా ఉంది, కానీ కొద్దిగా పెద్ద రోడ్ అయితే బాగుండు, ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. జుమ్మని అంటుంది బండి. అసలు నువ్వు వెళ్తావా నేను వెళ్ళమంటావా అంటుంది ఇది. చాట్ జీపీటీ ఎవరే ఏ బ్యూటీ. కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చాట్ జీపీటీని బట్టి ప్లాన్ వేసుకోకు. ఎందుకంటే నిన్న ఏమని చెప్పినారా, నిన్న కైలాసం ఆర్కే బీచ్ అంటే ఒక రోజు పట్టేస్తుందండి ఎక్స్ప్లోర్ చేస్తారు. నాకు వెళ్తే 2 గంటలు కూడా పట్ల. బీచ్ ఒకటే పోనీ, బీచ్ అనేది మనకి ఎమోషన్ అనుకోండి, అది అలా లాగేసుకుంటుంది. ఇక్కడ అమ్మవారు కూడా ఉంది. అక్కడ ఒక ఆంజనేయ స్వామి చూసేది సార్, అది చాలా బాగుంది. పెద్దగా ఉన్నాడు ఆంజనేయ స్వామి, వెరైటీగా ఉన్నాడు. చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ. ఒడిశా ఫ్లైఓవర్ మటుకు అదిరిపోయింది. పలాస, జర్జంగి. పలాసలో ఏదైనా ఫేమస్ ఉందనుకుంటే విన్నాను నేను పేరు. ఈ పక్కన కొండలో ఒడిశా ఎంటర్ అయిపోయాం మనం. చాలాసేపు అయిపోయింది. హైవే నుంచి ఎలా తీసుకున్నాం అన్నీ 60 నుంచి ఈ రూట్ తీసుకున్నాం. బాగుంది ఈ రూట్. డొంకలోని తీసుకెళ్తుంది ఇది. డొంకలోని తీసుకెళ్ళినా మంచి రోడ్డు తీసేసింది. రోడ్ ఎక్సలెంట్గా ఉంది. ఒడిశా తక్కువ అంచనా కానీ ఒడిశా కూడా బాగానే ఉంది. ఆహా చల్లగా ఉంది ఈ చెట్ల పొదల నుంచి. కొండలు ఉంటే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడేమో ప్లాంట్స్, నర్సరీ ప్లాంట్స్. రోడ్ మట్టికి ఎక్సలెంట్గా ఉంది. పల్లెటూరు తీసుకెళ్తుంది. దెబ్బ బండి పూనమ్మట. ఏం బండి అది? సులకాయగాడు పిచ్చలంజా కొడుకులో పిచ్చోళ్ళలో ఉన్నాడు వీడు. వీడు బండి ఎందుకు అలాగా అంత ఊపిలో వెళ్ళాడు. మనల్ని దాటికి వెళ్ళాడా, అక్కడే ఉన్నాడు. హైవే మీద కొట్టచ్చు. వెనకాల మీద ఎక్కినట్టున్నాడు. నువ్వు పని చేయి. ఎస్ మీరు అనుకున్నదే కానీ చేయి. తెగిలిపోతున్నాడు వీడు. ఎందుకో వేస్ట్ గాడు. పెరుగల్ల పెద్ద రెడ్డి బిడ్డను రామశిలక. ఇవన్నీ రొయ్యల చెర్లు. ఇవన్నీ ఎండబెట్టేయారు. ఈ పక్కన రొయ్యల చెర్లే ఎండబెట్టేయారన్నమాట మొత్తం. మన సైడ్ రొయ్యల చీరలు ఉంటాయి. ఇది రొయ్యల చీర కదంటావు. ఇది ఏం చీరలు ఉంటావు మరి? ఫ్యాన్ సెట్లు. ఫ్యాన్ సెట్లు ఉంటే రొయ్యల చీర. ఏం చీరలు మరి? మొత్తం అంతా అయిపోయింది. మన సైడ్ అయితే ఈ సైడ్ ఊడుతారు పాటికి. కానీ వాతావరణం మటుకు చాలా చల్లగా ఉంది. ఆవులు బోల్డ్. ఇటు సైడ్ అన్నీ ఆవులు, గేదెలు తక్కువ, ఆవులు ఎక్కువ. అంటే ఒంట్లో వేడి కోసమేమో. ఇటు సైడ్ చల్లదనం కదా, మన సైడ్ అయితే గేదె పాలు ఆవు పాలు తాగరు. ఇట్లో వేడిచ్చేద్దాం. పెరుగల్లు పెద్దిరెడ్డి బిడ్డను రామశిలక. పెద్ద చెరువు ఇది. సముద్రమా చెరువా? పెద్దది. చెరువు ఏముంటుంది, పెద్ద లోతు లేదు. పడవలు ఉన్నాయి కదా అమ్మోళ్ళని. అయ్యో చింటూ బ్రోస్ ఆడుకున్నాయి కూడా అక్కడ. డాకేష్ బాయ్స్ లవర్స్ అనుకుంటా, పిక్నిక్ వెళ్ళినట్టున్నాయి. మేము వాటికి కూడా లవర్ ఉంది. ఈరోజు ఇదే మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఇప్పుడు 102 రూపాయలు ఉంది అన్నట్టు, మనమే తక్కువ.
1170 ఇక్కడి నుంచి మనం పట్లు వెళ్తలేదు. ఇవాళ ఇక్కడ కూడా పంట ఎక్కించాలి. మనం అక్కడ ఎక్కించింది చూసారా, అయితే ఇక్కడ కొద్దిగా పెద్ద ఉంటుంది చిలిక డెవలప్మెంట్ అదొకటి అంటే క్రీజ్ పంటి దాటాలి. నేను బైక్ రూట్ పెట్టానేమో ఇటు వచ్చాను అనుకున్నాను. కార్ రూట్ పెట్టినా ఇటే వచ్చిందంట. కార్ రూట్ పెట్టినా ఇటే చూపించిందంట. थोड़ा स्पेस नहीं है. जाएंगे किधर से आएंगे? जाओ ना. పంటెక్కిచ్చా మనం. వాతావరణం ఎక్సలెంట్గా ఉంది కానీ స్మెల్ వస్తుంది ఎక్కువగా. బై ఉరుక్కర్త టీకే టీకే ఇలా బ్యాక్ ఎక్కించాలన్నమాట బళ్ళు. మంచి ఎక్సైట్మెంట్గా ఉంది. యా ఫీలింగ్ ఎక్సైటెడ్. ఇక్కడ ఒకటి ఉంది మరి, అది ఎక్కడికో చిన్నది ఉంది బుట్టపట్టి. చెయ్యి పడవ భయపడుతుంది ఇక్కడికి. తిప్పే చూడండి ఎంత పరిచయం. ఊసేసాడు కారు మీద. ఆడలో మగలు లేదు, అందరు తినేస్తున్నారు ఇక్కడ. ఇదంతా పట్టే. కార్ బ్యాక్ తీసుకొస్తారు చూడండి. కూతురా కొడుకున్నాడు చూసారా, అందుకు 15 ఏళ్ళు ఉన్నాడు నా బండి. తెల్లబండి ఎర్రగా చేసేలా ఉన్నాడు ఇటు దెబ్బకే దరిద్రుడు. ఎందుకురా బాబా ఆయన నవ్వులేస్తారా? ఒక్కడ పొల్లు తినంగలు. ఇందాక నన్ను అన్నాడు ఆడు. చ ఇలా తయారైంది యువత, ఒడిశా యువత. ఇలా అందరూ మన సైడ్ వచ్చే పని చేస్తున్నారు. ఇలా వీళ్ళు మామూలు మదర్లు కదా అయ్యా బాబు. వీళ్ళ సందులు చూడండి ఎలా ఉన్నాయో, బుడ్డ సందులు. హైవే రోడ్డు అంటే మన సైడ్ ఎలా అనుకుంటాం, అటు లేని ఇటు లేని బాబోయ్ హైవే రోడ్డు మీద వెళ్తున్నాడు ఇడి అనుకుంటాం. కానీ ఇది హైవే రోడ్డు కూడా ఎలా ఉందనుకున్నారు, ఏదో మన ఊర్లో ఉండే బుట్ట రోడ్లాగా ఉంది. సందులు చూడండి ఎలా ఉంది. సందుల నుంచి చూపిస్తుంది మ్యాప్. ఇది నేను తప్పు చేసానులే. ఆడవాళ్ళు కూడా వదిలేస్తుంటారు. పెదాలు ఎర్రగా ఉన్నాయి. కైనీని వెళ్తే కైనియా అది విమల్. అసలు రోడ్డునంట మన సైడ్ అయితే ఏముంటాయి, చెత్త ఉంటుంది, ప్లాస్టిక్ కవర్లో ఇవి ఉంటాయా. ఇటు సైడ్ అసలు ఎలా ఉందో తెలుసా, నీట్గా ఉందనుకోకుండా రోయ్, నీట్గా లేదు రోయ్. మొత్తం ఒప్ప అన్నట్టు మొత్తం విమల్ ప్యాకెట్లు, డైలక్స్ ప్యాకెట్లు అన్నీ అయ్యాయి. వీళ్ళ దగ్గర తిందామన్నా సరే ఆ వాసన, ఇందా బిస్కెట్ ప్యాకెట్ అడిగిన ఆ వాసన వచ్చింది, విమల వాసన. చిరాకు వచ్చి పాడేసాను. తీసుకెళ్ళండి సందులో తిప్పి పిప్పి చేసేయి. ఇదిగో పూరి జగన్నాథుడు. జై పూరి జగన్నాథ, జై జగన్నాథ. చూడండి ఆ జెండా మారుతారు, అదే అనుకుంటుంది పైకెక్కి. అమ్మా జగన్నాథ జగన్నాథ నాథ నాథ జగన్నాథ. లగేజ్ రూమ్ ఎక్కడ జగన్నాథ. వచ్చి దర్శనం చేసేసుకుంటాను బాబా. బినాపిని లాడ్జా. ఒక రౌండ్ వేసాక తీసుకుందాం రూమ్ అన్న. నిషామల్ లాడ్జ్. ఇటుది జెండా ఎటు తిరిగితే అటు ఎగిరినట్టుందా.
ఈ గాలి ఇట్టేస్తుంది కదా, అటు ఎగురుతుంది మరి. జగన్నాథ జగన్నాథ వస్తున్నాయి జగన్నాథ బస్. హర హర మహాదేవ, జై జగన్నాథ. బైక్స్ ఎక్కడ పెట్టాలి? ఇటు అనుకుంటా ఎంట్రన్స్. హోటల్కి నుంచి హోటల్ తీసుకుని వద్దాం. అక్కడ లగేజ్ పార్క్ చేసి బీచ్ దగ్గర తీసుకుందాం హోటల్. దర్శనానికి 3 గంటలు పడుతుంది అంటున్నాడు. నిజంగా 3 గంటలు పడుతుందా? చూద్దాం ఎంత టైం పడుతుందో. గర్ల్స్ కూడా చాలా అందంగా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఏదో లొల్లి అవుతున్నట్టుంది. 3 గంట అసలు చాలా బాగుంది. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. చూడండి, మంచి వ్యూ ఉంది, అన్నీ ఉన్నాయి. అయ్యా, బండి హోటల్ దగ్గర పాడేసి దీనికి వస్తాం బెటర్. ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుందా? శంకు చక్రం ఏదో ఇక్కడి నుంచి. పూరి హోటల్ హై. అమ్మా, 1.3 కిలోమీటర్స్ ఉంది మనకు. ఇక్కడ హోటల్ సజెస్ట్ చేశారు అతను. బా, జై జగన్నాథ 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 జై జగన్నాథ. మీరు అబ్జర్వ్ చేయండి, ఇటు జెండా చూడండి. నేను ఎటు వెళ్తున్నట్టు వెళ్తుంది, కానీ ఆ జెండా ఎదురెగురుతుంది గాలికి. అమ్మ బాబోయ్, ఎంత ఉందో గుడి. అచ్చా, హోటల్సే లేలో. చెప్పులు కూడా వేసుకొస్తాం మనం అసలు. ఇక్కడ అయ్యి బాబోయ్, జనం ఏంటి ఇక్కడ? ఇంక వెళ్తా అయిపోతున్నాము. అసలు అటు క్రౌడ్ ఫుల్గా ఉంది. ఇటు వెళ్దాం, పోనీ ఇటు కూడా రూట్ చూపిస్తుంది కదా దొంగన. అదిగోండి చూడండి, అదిగో ఇందా చెప్పేసి జెండా దాని గురించే. అక్కడ ఒక జ్యోతి కూడా వెలుగుతుంది. జగన్నాథ. ఇక్కడ ఎక్కడ రోడ్డు ఉంది? ఈ జనంలో ఇక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి దక్షిణ కలిర్ లేనంట. ఎక్కడి నుంచి 50 మీటర్లో, 50 మీటర్ల 50 గంటలు ఇట్టేలా ఉంది. ఏంటో ముందర ఇక్కడ బ్యాండ్లా
ఇదంతా ఇదే సంతగా తీర్థం. స్వీట్స్ ఎక్కువ అమ్ముతున్నారు ఇక్కడ, గంగూరామ్ స్వీట్స్. చూడండి ఇక్కడ స్వీట్స్ ఎన్ని పేర్చారో. ఇవన్నీ స్వామికి నైవేద్యాలు ఉంటాయంట. రేపు పొద్దున ఈ స్టోరీ కూడా చెప్తానే పూర్తి కనుక్కునే. బూతికి కేజీ పోతున్నారు బాబు లిస్టిక్లా. ఇటెళ్ళి భగవంతుడా. भाई बीच के रोड किधर है? बीच के रोड, बीच रोड किधर है भैया? बीच रोड है. ఇవన్నీ సైడ్ స్వీట్లు కూడా ఎక్కువ అమ్ముతున్నారు బాగా. ఇవి బట్టలు ఉన్నాయి, జగన్నాథ్ బట్టలు. షాప్ ఒకటి మూసేస్తున్నారు ఇక్కడ. కానీ దుమ్మంతా దాని మీద పడిపోతుందా? ఎలా తింటారో నీకు ఎందుకురా, అమ్ముకునేవాడు కొనుక్కునేవాడు లేక అని అంటారు మీరు. అక్కడ ఎట్టేసి బాబోయ్ రేపు మార్నింగ్ వెళ్తాం బెటర్. చూడండి ఎంత దారుణంగా ఉంది రోడ్డు, సరిపోతులే. చూడండి ఇవాళ పూరి జగన్నాథ్లో మనం ఉన్నది. ఈ హోటల్స్ అందులో ఉన్నాం. బాగానే వచ్చింది రూమ్ మనకి, 1500 తీసుకున్నాడు. ఇప్పుడు మనం బీచ్కి వెళ్దాం రండి. అదిరిపోయింది బీచ్. ఇదంతా బీచ్ తిండి. మనం అక్కడ ఆర్డర్ ఇస్తాం, అక్కడ తినాలని. ఇదంతా బీచ్. వస్తారా? బీచ్ ఇద్దరు సిర్రకో మే క్యా హువా. నాకు హిందీ వచ్చేస్తుంది. 6 రోజులు వెళ్తే వచ్చేద్దామో నాకు హిందీ. ఇక్కడ అందరు కలిసి బీచ్ వద్దాం రండి. బీచ్ కొత్తగా ఏమి ఉండదు, కానీ ఎప్పుడు కాబట్టి ఫ్రెష్ టైం చూసినవాడు బీచే కదా. घर में रखो आया है. बीच इదంతా వ్యూ. అయిపోయింది. వైజాగ్లో బీచ్ చూస్తాం, ఇక్కడ బీచ్ కూడా చూస్తాం. చాలా బాగుంది బీచ్. అలా వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ కూడా చూసేద్దాం. వీళ్ళందరూ తెగ ఫోటోలు దిగిపోతున్నారు. పెడతానే భయం వేస్తుంది. మన కాదు కదా, మనం అయితే పెద్ద లెక్క చేస్తుంది. ఫోన్ చేస్తే 100 మంది వచ్చేస్తారు. దీనికమ్మ 200-300 ఆడికి ఒక 800 చూడండి. ఏదైనా తిందామంటే భయం వేస్తుంది. ఎంత అడుతుందేమో అని. అది మన హోటల్లో ఇచ్చేసాం ఆర్డర్. మన ఉన్న హోటల్లో రెస్టారెంట్ కూడా ఉంది, అందులోనే ఇచ్చాం. శివలింగం చూడండి ఎంత బాగున్నాయి. అనుకున్నాను కానీ బీచ్కి మనకు అనుకున్నంత ఏం లేదు. మన వైజాగ్ బీచ్ అంత ఏం లేదు. నిన్న బాగా ఎంజాయ్ చేశా ఫుల్గా. అసలు అక్కడ ఏదో ఎంత వండుతున్నాడు ఏంటో అర్థం కావట్లేదు బాబోయ్. చూస్తేనే ఎలా తింటారా బాబా. ప్రతి ఒడి నోట్లో ఎంత వేసుకుంటున్నాడు. నన్ను నవ్వులుతారే ఉంటున్నాడు. ఏం నవ్వులుతారో ఏంట. సర్లే ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాను. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా మన వైజాగ్ అంతర్వేజ్ ఈ బీచ్లు కొట్టి అంత బీచ్ ఏం కాదులే. బీచ్ అంటే అలా ఉండాలి. వైబ్ ఉండి బేబీ. అమ్మాయిలు బాగున్నారు కానీ వాళ్ళకి కూడా ఎంత హెయిర్ లిప్స్టిక్లు మరి నవ్వుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు అలా అంతా. పూరి జగన్నాథ్ దర్శనానికి వచ్చాం. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోదాం. ఫుల్ జనం ఇవాళ. జెండా చూడండి ఎంత బాగుంది. నాకు ఎంత నచ్చింది ఆ జెండా. దానికి ఏదో చరిత్ర ఉంది మొత్తానికి. మనం దర్శనం అయిపోగానే ఇంటికి పోదాం. లేదంటే ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఉందండి, అక్కడ చూసుకుని అలా వెళ్ళిపోదాం.
దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందో ఒక అతను చెప్పాడు ఇటు నుంచి తీసుకుని వెళ్ళిపోదాం. చిదంబరం వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్ళాక చెప్తా. అట్లా వెళ్తానో లేదు కలగట్లేదు, ఉంటాను. దర్శనం కంప్లీట్ అయిపోయింది, ఇంకా లైన్ చేస్తున్నాను. బాగానే పెట్టింది. ఎక్కడి నుంచి ఈ లైన్ కాకుండా ఇలా సీదా వెళ్ళిపోతే వెనక నుంచి ఇంకో లైన్ ఉంది, అక్కడి నుంచి బాగా అవుతుంది దర్శనం.